హాయ్ అండి, నేను మీ విజయ. గుని రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఎంతో ఎంతో టేస్టీగా ఉన్న పిల్లలందరికీ ఇష్టమైన చీజ్ బాల్స్ చెప్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలందరూ ఇష్టపడతారు. ఇది పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. మన ఇంట్లో ఏదైనా పార్టీ అయినప్పుడు, తర్వాత బర్త్డేలు అయినప్పుడు, ఇలాంటప్పుడు మనం ఇది చేసుకున్నాం అనుకోండి, ఆహాహా, అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చూసారా మధ్య నుంచి చీజ్ ఎలా వస్తుందో దీనికి. ఇది మన టమాటో సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తిన్నారనుకోండి, ఆహా ఏం రుచి అనుకుంటాం మనమేను. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. ఇంకోసం నేను ఇక్కడ 3 బంగాళదుంపలు తీసుకున్నాను. ఉడికించేసి తొక్క తీసి బాగా చల్లారి పెట్టేయాలి. వేడి మీద మాత్రం చేయకూడదు, చల్లగా అయిపోయింది ఇది. ఇప్పుడు గ్రేటర్ తీసుకోవాలి. గ్రేటర్ తీసుకొని దీన్ని గ్రేట్ చేసేయాలి. ఇది బాగా చల్లారేగానే చేయాలండి. వేడిగా చేసారంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇలా అయితే కొంచెం విడిగా వస్తుంది మీకు. ఇది మ్యాష్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం చేసుకుంటేను. కానీ గ్రేట్ చేసే మాత్రం బాగా వస్తుంది, ఒక మాట కలిసిపోతుంది అంతాను. చూడండి, ఇలాగా ఇది గ్రేట్ చేసేయాలి. గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోని చీజ్ అండి, చీజ్ చిన్న ముక్కలు. మీరు చీజ్ కూడా ముదిరిగా చీజ్ తీసుకొని దాన్ని కూడా గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది ఇంత వేసుకున్నాను అంటే ఒక పావు కప్పు, 3 బంగాళదుంపలకి పావు కప్పు చీజ్ కావాలి. అలాగే అల్లం, తురిమిన అల్లం కొంచెం కారం చూసుకోండి, పిల్లలు చేస్తున్నారు కాబట్టి. పచ్చిమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ. తర్వాత క్యారెట్, క్యాప్సికము, ఇవి కూడా సన్నగా తరిగినవే, ఇవి వేసాను. సాల్ట్, కొంచెం సాల్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇది కలుపుకోవాలి. ఇందులో పెప్పర్ వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ కారం వేసాను కాబట్టి పచ్చిమిరపకాయ వేసాను, కారం గుండ వేసాను. మరీ ఎక్కువ కారం అయిపోయిందంటే పిల్లలు తినడం కష్టం అయిపోతుంది. అందుకని మీరు చూసుకోండి, మీ పిల్లలు ఎక్కువ కారం తింటే కొంచెం వేసుకోవచ్చు. ఇలా బాగా ఇది మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం కార్న్ఫ్లోర్ అది కూడా వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి బైండింగ్ కోసం. బాగా బైండ్ అయిపోతుంది ఇది. నీళ్ళు అసలు ఉండకూడదండి, నీళ్ళు లేకుండానే చెయ్యాలి ఇది. సరే, ఇలా కలపాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 4 చెంచాలు మైదా తీసుకున్నాను, అందులో వాటర్ వేసుకున్నాను. ఇది ఒక పేస్ట్లా చెయ్యాలి. ఇది బాగా కలపాలండి, ఉండలు లేకుండాను. కొంచెం ఇంకా వాటర్ వేస్తాను. మరీ పలుచగా చేయకూడదు అది. ఇగో చూడండి, ఇలా ఉండాలి. ఇలా చేసుకున్నాను. ఇది ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ ముద్ద చేశాను కదా, ఇది కొంచెం తీసుకోవాలి. చూడండి, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు. తీసుకొని ఇగో మధ్యన కొంచెం చీజ్, మీ దగ్గర మొదటిలా చీజ్ ఉంటే అది, లేకపోతే క్యూబ్ ఉంటే క్యూబు, ఏదైనా పర్వాలేదు. ఇలా మధ్యన పెట్టుకొని దీనికి కవర్ చేసుకోవాలి. చేసుకొని దీన్ని బాల్ చేసుకోవాలి. మళ్ళీ ఈ సైజ్ బాల్ సరిపోతుంది. ఇవి ఇలా పక్కన పెట్టుకుంటాను. ఒకవేళ మీకు చేతికి అంటుకున్నదనుకోండి, కొంచెం వాటర్ తీసుకొని చేతికి రాసుకొని ఇలా పెట్టుకోండి. పెట్టుకొని ఇది కవర్ చేయండి.
చక్కగా గోల్ గోల్ బౌల్ చేసుకోవాలి. ఇలానే అన్నీ చేసుకుంటున్నాను. అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఒక 5 నిమిషాలు. ఆల్రెడీ అందులో బోల్డ్ చీజ్ వేసాను కాబట్టి ఇది వేయకపోయినా పర్వాలేదు, కానీ వేస్తే మాత్రం లోపల నుంచి చీజ్ మెల్ట్ అయ్యి చాలా బాగా వస్తుంది. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అండి. 3 బంగాళదుంపలతోని 16 వేయండి. నాకు ఈ సైజ్ సరిపోతుంది. లేదు మీకు ఇంకా పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. ఇలా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలాతో నేను ఒక పేస్ట్ తయారు చేసుకున్నాను కదా, ఇప్పుడు అందులోని ఒక్క బాల్ వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇగో బ్రెడ్ క్రమ్స్ ఇందులో వేసుకొని ఇది కోట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ వేస్తున్నాను చూడండి. ఇందులో వేసాను. చెయ్యి తడిగా ఉండకూడదండి. తడిగా ఉందంటే ఈ బ్రెడ్ క్రమ్స్ అన్నీ పాడైపోతాయి, తడిగా అయిపోతాయి. ఇంకా చెయ్యి పొడిగానే ఉంచుకోండి. ఇదిగో ఇలా చేసుకొని ఎక్స్ట్రా తీసేయాలి. తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. మనం ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చండి. 3తో 16 అయ్యాయి. ఇంకా ఎక్కువ మీకు ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు. నేను ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఇలాంటి బాల్ చేసుకొని జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది వారం 10 రోజులు కూడా ఏం పాడవదండి. పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని అది వేయించుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, అస్సలు పాడవు. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకున్నాను. నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా ఇందులోని వేయించుకుంటాను. ఇది మీడియం మీదే ఉండాలండి. లో టు మీడియం హై ఫ్లేమ్ ఉండాలి. హైలో పెట్టకూడదు. సిమ్లోనే వేగాలి. ఇది వేయగానే కూడా కదపకూడదు. వేయగానే ఒక 2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత అప్పుడు ఇది కదపాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. ఇది కింద నుంచి కదపండి. ఒక మాట గబగబా కదిపకూడదు. చూసారా, గోల్డెన్ బ్రౌన్ అయిపోయి ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను. ఈ కలర్ ఉంటే చాలు. మరీ ఎక్కువ ఎర్రగా అయిపోకూడదు. చూడండి, గట్టి కాకపోతే ఫోర్క్తో కదపండి. ఇదిగో లైట్గా కదపాలి. ఇది చూడండి, సూపర్ టేస్టీ చీజ్ బాల్స్ రెడీ. ఇంకో చూడండి, చూసారా లోపల నుంచి చీజ్ ఎలా వస్తున్నదో.
పిల్లలు ఎంతో ఇష్టపడతారండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. కమెంట్ చేసి చెప్పండి ఇది ఎలా ఉందో. నా వీడియోలో కొత్తగా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.